హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి హెచ్డిఎఫ్సి కంపెనీలో వాల్కన్ ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాగ మనం ఎంట్రీకి అటెండ్ అవ్వాలి. వాల్కన్ ఎంట్రీస్ ఉన్నాయి. అవి డిసెంబర్ 9th ఈ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ. మనం వాటిని చూసి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంటర్వ్యూలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది డేట్ వచ్చి డిసెంబర్ 9th. టైం వచ్చి మార్నింగ్ 10 AM to 1 PM వరకు. వెన్యూ వచ్చి 4th floor హెచ్డిఎఫ్సి బ్యాంక్ గార్డెన్ నియర్ వేడియా కాలేజ్ పూణేలో ఉంటాయి. ఇంటర్వ్యూకి డిసెంబర్ 9th మనం ఈ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 1 గంట వరకు. కాంటాక్ట్ పర్సన్ వచ్చి మిస్టర్ సాగర్ సోనవేన్ అనే సార్ని మనం కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాబిలిటీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉండాలి అనమాట. తర్వాత షిఫ్ట్ వచ్చి ఈ విధంగా స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ పర్సన్ దాని ప్రకారంగా మనకి షిఫ్ట్లు అనేవి వేస్తారు. ఈ జాబ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్. అంటే రెజ్యూమ్లో మనం అన్నీ ఇస్తాం కదా, సర్టిఫికెట్లో కావాల్సిన దానికి మార్క్ లిస్టులు మొత్తం అన్నీ ఇస్తాం కదా. దానికి గవర్నమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి ఉంటే గవర్నమెంట్ ప్రూఫ్ ఒకటి తీసుకొని రావాలి. ఎడ్యుకేషనల్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. మనం ఎడ్యుకేషన్ ఫ్రెషర్స్ అనుకో, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒకటి తీసుకొని వస్తే సరిపోద్ది. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనుకో, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటాయి కదా, ప్రీవియస్ అని అన్నీ తీసుకొని రావాలి. రెస్పాన్సిబిలిటీస్ ఏమిటంటే డెలివరీ కన్సిస్టెంట్ సర్వీస్ టు ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ లైక్ క్రెడిట్ కార్డ్స్, లోన్స్, డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ మోర్. తర్వాత వచ్చి రిజల్ట్స్ కస్టమర్ క్వైరీస్ ఇన్ బిల్లింగ్ పేమెంట్స్, చార్జెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ డిఫైన్డ్ థియేటిస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనకి వీటిలో ఉండాలి. ఇలాగ రెస్పాన్సిబిలిటీ. తర్వాత స్కిల్స్ వచ్చి మనకి ఏమి ఉండాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్ దానికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రొడక్టివ్ అంటే కస్టమర్ ప్రాసెస్, అంటే మనం కస్టమర్ను ప్రాసెస్ అయ్యి అప్రోచ్ అయ్యి ఫోకస్డ్గా ఉండాలన్నమాట. ప్రొడక్టివ్. కనుక ఇలాగా టీమ్ స్పిరిట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. టీమ్ మేనేజ్మెంట్. ఒక టీంలో మనం జాయిన్ చేస్తారు. ఆ టీం ఇంటర్పర్సనల్గా స్కిల్స్ అనేవి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్. బ్యాంకింగ్ సంబంధించిన మన నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్లా సర్వీసులకు సంబంధించిన బ్యాంక్ సర్వీసెస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకి ఉంటే ఈ జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ బ్యాంకింగ్ సెక్టర్ నెంబర్ 1 బ్యాంక్ మన ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంకింగ్. దీంట్లో మనం జాబ్ సంపాదించడం అనేది చాలా కష్టం. మనకి జాబ్ రావటమే చాలా ఈజీ ఇలా ఇంటర్వ్యూకి వెళ్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇంటర్వ్యూకి వెళ్ళి వాల్కన్ ఇంటర్వ్యూస్కి వెళ్తే 9th మనకి నిర్వహిస్తారు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.